హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ స్పెషల్ మైక్రోఫోన్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. నాకు చాలామంది మంచి క్వాలిటీ ఆడియో ఎట్లా రికార్డ్ చేయాలి కెమెరాస్‌లో, దానికోసం ఒక మైక్ అన్బాక్స్ చేయమంటే, ఈరోజు నేను రోడ్ బ్రాండ్‌ది వీడియో మైక్ ప్రో ప్లస్‌ని అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇది ఆన్ కెమెరా షార్ట్ గన్ మైక్రోఫోన్ అక్కడ పైన రాసుంది. ఇది ఇలాంటి సింపుల్ ప్యాకింగ్‌లో వస్తుంది. ఇది మేడ్ ఇన్ ఆస్ట్రేలియా ప్రోడక్ట్ ఇది. రోడ్ చాలా మంచి బ్రాండ్ అండి మైక్రోఫోన్స్‌లో. ఇక్కడ దాని లిథియం అయాన్ బ్యాటరీ కూడా చూడొచ్చు. మీరు కింద ఇంకో విండోలో మైక్రోఫోన్ కూడా చూడొచ్చు. ఇది రైకోట్ మౌంట్ తోటి వస్తుంది. అంటే షాక్ అబ్జర్వర్ లాగా సస్పెన్షన్ మౌంట్. కింద బాక్స్ పైన వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంది. బాక్స్ ప్యాకింగ్ జస్ట్ వైట్ అండ్ బ్లాక్ సింపుల్ బాక్సే ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇది. అంటే వాళ్ళ బ్రాండ్‌లో డిఎస్ఎల్ఆర్ షార్ట్ గన్ మైక్రోఫోన్స్‌లో అన్నిట్లో హైయెస్ట్ ప్రైస్‌ది ఇది. ఇక్కడ మీరు కెమెరా పైన ఎట్లా పెట్టుందో దాని అంటే మెథడ్ కూడా చూడొచ్చు, మౌంటింగ్ మెథడ్. ఇది సింపుల్‌గా హాట్ షూ పైన పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ దాని ఫీచర్స్ అవి ఉన్నాయి. ఇది 10 ఇయర్ వారంటీ తోటి వస్తుంది. అంటే ఇండియాలో ఉంటుందో లేదో తెలియదు నాకు. ఇది అమెజాన్ ఇండియా నుంచే కొన్నాను నేను. 26,000 రూపీస్ కాస్ట్ ఉంది. ఇంటిగ్రేటెడ్ రైకోట్ లైర్ సస్పెన్షన్ ఉంది. లిథియం అయాన్ బ్యాటరీ ఇంక్లూడెడ్. మళ్ళీ ఆప్టిమైజ్డ్ విండ్ షీల్డ్ షేప్, అంటే మీకు దానిపైన ఫోమ్ ఉంటుంది విండ్ షీల్డ్‌కి. ఇక్కడ మీకు ప్రైస్ దాని ఎంఆర్‌పీ వచ్చేసి ఇండియాలో 29,000 అని రాసుంది, కానీ ఇది అమెజాన్ ఇండియాలో 26,000కి అవైలబుల్ ఉంది. నేను అక్కడి నుంచే తెప్పించానండి. ఇక్కడ చూడొచ్చు మీరు, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా ప్రోడక్ట్ ఇది. ఆస్ట్రేలియాది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అండి. అంటే ఇప్పుడే కాదు, రోడ్ మైక్రోఫోన్ ఎప్పటినుంచో స్టూడియో క్వాలిటీ మైక్రోఫోన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. నేను ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే, చాలామంది నాకు షార్ట్ ఫిల్మ్స్ కోసం కూడా మాకు అవుట్‌డోర్‌లో యూజ్ అయ్యేలాగా, అంటే మేము డైలాగ్స్ రికార్డ్ చేయడానికి దానికి బాగుండే మైక్రోఫోన్. అంటే జనరల్‌గా షార్ట్ గన్ మైక్రోఫోన్ ఏంటంటే బాగా చాలా డైరెక్షనల్ ఉంటాయి. అంటే ఒకటే డైరెక్షన్ నుంచి వచ్చే సౌండ్‌ని పికప్ చేస్తాయి. సైడ్ నుంచి వచ్చే సౌండ్స్‌ని కొంచెం రిజెక్ట్ చేస్తాయి. అందుకే ఇదే బెటర్ అండి షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా. కొంచెం డబ్బులు పోయినా పర్వాలేదు. ఇందులో ఇంకా చీపర్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇది మీరు చూడొచ్చు, ఇలాంటి ట్రాన్స్పరెంట్ కేస్‌లో మొత్తం నీట్‌గా ప్యాక్ అయ్యి వచ్చింది. అంటే ఇంత కాస్ట్లీ ఎక్విప్‌మెంట్‌కి కొంచెం క్యారీ కేస్ అది యాక్చువల్ ఇవ్వాల్సింది. 26,000 రూపాయలు తీసుకుంటున్నప్పుడు కనీసం ప్యాకింగ్ కూడా, నాకు ప్యాకింగే నచ్చలేదు. ఇంకొంచెం బెటర్ మంచి బాక్స్ ఇవ్వాల్సింది. ఇదండి రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్. ఇది చాలా బ్యూటిఫుల్ మైక్ అండి. ఇంతకుముందు వీడియో మైక్ ప్రో ఉండేది కదా, దాంట్లో ఇది అప్‌గ్రేడెడ్ వర్షన్ ఇది. దాంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసేసి ఇది ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ తీశారు. ఇది దాంతో పాటు వచ్చిన లిథియం అయాన్ బ్యాటరీ అండి. ఇది 3.8 వోల్ట్ 1600 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ. ఇది మీరు అందులో ఏసేసుకుంటే మీకు డబుల్ ఏ బ్యాటరీస్ అవసరం పడవు. ఇదే మీరు రీచార్జ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. జనరల్‌గా పాత మోడల్‌లో రీచార్జబుల్ బ్యాటరీ రాకపోయేదండి. మీరు సెపరేట్‌గా ఆల్కలైన్ బ్యాటరీసో, డ్రై సెల్సో ఏసుకోవాల్సి వచ్చేది. ఒక యూఎస్‌బీ టు మైక్రో యూఎస్‌బీ కేబుల్ కూడా వచ్చింది. అంటే ఆ లిథియం అయాన్ బ్యాటరీ మీరు అందులో ఉన్నప్పుడే దానికి కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకోటి మీకు యూజర్ మాన్యువల్‌ను ఇంకొక కేబుల్ వచ్చింది. అవి కూడా తీసి చూపించేస్తాను. ఇది టీఆర్ఎస్ టు టీఆర్ఎస్ రోడ్ బ్రాండ్‌దే మీకు కేబుల్, చిన్న కేబుల్ వచ్చింది. ఇది దాని 3.5 సాకెట్‌లో పెట్టేసి ఇంకో సైడ్ మీరు కెమెరాకి కానివ్వండి, ఏదైనా రికార్డర్‌కి అందులో మీరు ఇన్పుట్ ఇచ్చుకోవడానికి. కేబుల్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఇక్కడ మీకు వీడియో మైక్ ప్రో ప్లస్‌ది యూజర్ మాన్యువల్, అంటే గైడ్ వచ్చింది, ఇన్‌స్టాలేషన్ గైడ్. అది సింపుల్ జిరాక్స్ పేపర్ లాగా ఇచ్చేసారు వాళ్ళు. అంటే మరి ఒక బుక్లెట్ మంచిగా లేదు, ప్యాకింగ్ మంచిగా లేదు. రోడ్‌ది అంతే అండి. నేను ఇంతకుముందు కూడా వీడియో మైక్రో అని చీప్ మైక్ ఉండింది, అంటే తక్కువ కాస్ట్‌ది. అది కొన్నప్పుడు కూడా అంతే, ఒక 100 రూపీస్ ఐటెమ్ కొంటే ఎట్లనో అట్లా ప్యాకింగ్‌లో వచ్చింది. వీళ్ళ ప్యాకింగ్ అంత నచ్చదండి నాకు. అంటే అంత కాస్ట్లీ. ఇది ఇప్పుడు 26,000 రూపీస్ పెట్టినా గానీ మీరే చూడండి ఆ ప్యాకింగ్ ఎంత సింపుల్ ఉందో. యాక్చువల్‌గా బాగుండాల్సింది, ప్రీమియం ఐటెమ్‌కి కొంచెం హై క్వాలిటీ ప్యాకింగ్ ఉండాల్సింది. ఇది లైట్ వెయిటే ఉంది, అంత పెద్ద వెయిట్ ఏం లేదు. ఎందుకంటే టోటల్లీ ప్లాస్టికే లాగా కంప్లీట్, అసలు ఇక్కడ మెటల్ పార్ట్, నాకు కింద దాని కోల్డ్ షూ తప్పితే మిగతా అంతా ప్లాస్టికే అనిపిస్తుంది. చూడ్డానికైతే లుక్స్, షేప్ అది ప్రీవియస్ దానికంటే ఇది బెటర్ ఉంది. ఈ ఫోమ్ డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ రోడ్ బ్రాండింగ్ కూడా ఉంది ఫోమ్ మీద బోత్ సైడ్స్‌లో. అంటే చాలా పెద్దగా గ్రాండ్‌గా ఇచ్చేసాడు పేరు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా మీకు రోడ్ బ్రాండింగ్ ఉండి అవన్నీ బటన్స్ ఇచ్చాడు. అంటే మెకానికల్ ఇట్లా మూవింగ్ స్విచెస్ ఏమి లేవండి. ఇంకోటి ఇది రైకోట్ మౌంట్. రైకోట్ అంటే మీకు అది అంటే హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ సస్పెన్షన్ లాగా పనిచేస్తుంది. అంటే మీకు వైబ్రేషన్స్ మైక్‌లోకి రాకుండా. ఇదొక్కటి నాకు మెటల్ అనే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కింద మీకు లేబుల్ ఉంది, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని రాసుంది. ఇది అమెజాన్ ఇండియాలో అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి రోడ్‌వి. ఇదే కాదు, మీరు వేరే అయినా గానీ తీసుకోవచ్చు. ఇది రైకోట్ అంటే ఇట్లా మూవ్‌మెంట్ ఉంటుంది ఇందులో. అంటే మీకు కెమెరా షేక్ అయినప్పుడు, లేకపోతే మైక్రోఫోన్ దేనిపైనన్నా పెట్టినప్పుడు వేస్ట్ సౌండ్స్ ఉంటే అవన్నీ కట్ అయిపోతాయి. ఇది 3.5 సాకెట్ అండి. ఇందులోంచి అవుట్‌పుట్ తీసుకోవాలి. ఇవన్నీ బటన్స్ అండ్ ఫీచర్స్ నేను మీకు మొత్తం అన్నీ చూపిస్తాను డెమో. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్.
ఇది లో కట్ ఫిల్టర్ ఆన్ ఆఫ్ బటన్. అందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 75 హెర్ట్జ్, 150 హెర్ట్జ్. ఇంకా మధ్యలో మీకు హై ఫ్రీక్వెన్సీ బూస్ట్‌కి కూడా ఒక బటన్ ఉంది. ఇంకోటి ఇది మెయిన్ గెయిన్ ఇది. 0 డీబీ, -10 డీబీ, +20 డీబీ. ఇందులో చాలా అంటే ఈ గెయిన్ సెక్షన్‌లో కొంచెం సబ్జెక్ట్ అంటే డీటెయిల్‌గా మీకు తర్వాత చెప్తాను నేను. ఆ గెయిన్ దేనికి, దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఒకటి పవర్ ఇండికేటరును మధ్యలో అన్నీ రౌండ్‌గా 5 ఎల్ఈడీస్ ఉన్నాయి. అన్నీ డిఫరెంట్ స్టేటస్‌లు చూపిస్తాయి. ఇక్కడ మీకు మైక్రో యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉంది. అంటే మీరు ఆ కేబుల్ ఇందులో పెడితే లోపల ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జ్ చేయొచ్చు. బోత్ సైడ్స్ మీకు రోడ్ బ్రాండింగ్ ఉండి ప్లాస్టిక్ క్వాలిటీ మెటీరియల్ అయితే బాగానే ఉంది. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. మీరు జస్ట్ దీన్ని ప్రెస్ చేసి లాగితే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఆ లిథియం అయాన్ బ్యాటరీ ఏసేయొచ్చు. లేకపోతే మీరు 2 డ్రై సెల్స్ ఏసినా గానీ రన్ అవుతుంది. దీన్ని అంటే వర్కింగ్ టైం బాగానే ఉంటుందండి. హోల్ డే అంతా నడుస్తుంది ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే. బ్యాటరీ బ్యాకప్‌లో అంత ప్రాబ్లమ్ ఏముండదు. ఎందుకంటే కండెన్సర్ మైక్స్ జనరల్లీ చాలా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. వీళ్ళ రోడ్ బ్రాండ్‌లో స్పెషాలిటీ ఏంటంటే దీని క్యాప్సూల్ ఏదైతే కండెన్సర్ మైక్‌ది క్యాప్సూల్ ఉంటుంది కదా! అందులోనే ఉందండి మొత్తం టెక్నిక్ అంతా. వీళ్ళు డిమాండ్‌గా ఇంత కాస్ట్ పెట్టి వీళ్ళు ఇట్లా అమ్ముతున్నారంటే మిగతా అంతా ఎక్కడైనా తయారవుతుంది. దాని బాడీ, సర్క్యూట్ ఎవ్రీథింగ్ తయారు చేసుకోవచ్చు. ఆ క్యాప్సూల్ డిజైన్ ఒక్కటే వీళ్ళది కొంచెం స్పెషల్ ఉంటుంది అని వీళ్ళు డిమాండ్‌గా ఇట్లా ప్రైస్ పెట్టి వీళ్ళు అంటే మార్కెట్‌లో రిలీజ్ చేస్తారు. వీళ్ళ క్యాప్సూల్ క్వాలిటీ నాకు అన్ని మైక్రోఫోన్స్ రోడ్‌ది క్యాప్సూల్ క్వాలిటీ నాకు చాలా నచ్చుతుంది. అదండి దానిది కేబుల్ మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి అట్లా. ఇప్పుడు నేను ఏదైనా కెమెరాకి కూడా కనెక్ట్ చేసి అంటే పెట్టి చూపిస్తాను మీకు ఎట్లా కనపడుతుందో. సో, పెద్ద బరువు లేదు, పెద్ద డిస్టర్బెన్స్ కూడా ఏమవ్వదు. మీరు డైరెక్ట్ దానిపైన పెట్టేసేయొచ్చు. ఇది ఫోమ్ కూడా తీసి మీకు ఇంటర్నల్లీ మైక్రోఫోన్ ఎట్లా కనపడుతుందో ఇక్కడ చూడొచ్చు మీరు. సింపుల్‌గా అంటే ఈసారి ఏం చేశారంటే దాని షాట్‌గన్ ట్యూబ్ ఉంది కదా! ఆ బ్యారెల్ ట్యూబ్ దాని కటింగ్ డిజైన్ చేంజ్ చేశారండి. ఇంతకుముందు అన్నీ స్లాట్స్ ఉండేవి కదా! పైనుంచి కింది నుంచి సౌండ్ రిజెక్షన్ ఎందుకని చెప్పేసి పైన, కింద సెక్షన్ క్లోజ్ చేసేసి సైడ్‌కి మొత్తం ఓపెన్ పెట్టేశారు. అంటే వీళ్ళు కొంచెం అంటే ఏదో రిసర్చ్ చేస్తా ఉంటారు వీళ్ళు కూడా. సైడ్ నుంచే ఎక్కువ నాయిసెస్ వస్తాయి కదా! పైనుంచి కింది నుంచి రాదు కాబట్టి అన్నట్టు పైన, కింద క్లోజ్ చేసి సైడ్ ఓపెనింగ్ పెట్టారు. ఇదండి టోటల్ ఇట్లా కనపడుతుంది. ఇది మీరు జస్ట్ 3.5 ఎంఎం కేబుల్ పెట్టేసి ఎనీ కెమెరాకి మీరు డైరెక్ట్ దాని హాట్ షూ పైన మీరు స్లైడ్ చేసి పెట్టేయొచ్చు. అంటే పెద్ద వెయిట్ లేదు కాబట్టి మీకు పెద్దంత ప్రాబ్లమ్ ఏముండదు. ఇంకోటి వ్యూ ఫైండర్‌లో మీరు చూడాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఆ 3.5 ఎంఎం సాకెట్ యాక్చువల్లీ ఆ సాకెట్ సైడ్‌లో ఇవ్వాల్సింది. బ్యాక్ సైడ్ ఇచ్చేసరికి ఏమవుతుందంటే మీ తలకి తగులుతుంది. వ్యూ ఫైండర్ మీరు చూడాలన్నప్పుడు ఆ పిన్ మీ తలకి డిస్టర్బ్ చేస్తుంది. అది సైడ్‌కి ఇస్తే బెటర్ ఉండేది. సౌండ్ క్వాలిటీ బాగానే ఉందండి. నేను ఇప్పుడు కంప్లీట్ మీకు మొత్తం డెమో కూడా చూపిచ్చేస్తాను. ఇది ఇలా ఉంటుందండి కెమెరాకి పెడితే. బానే అంటే మంచి మైకే కాకపోతే కాస్ట్ టూ మచ్ ఉంది. 26,000 రూపీస్ అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ మైకే ఇది. అంటే మీకు క్వాలిటీ కావాలంటే మరి కొనాల్సిందే తప్పదు. షార్ట్ ఫిల్మ్స్‌కి దానికి మీరు డైలాగ్స్ చెప్పుకోవడానికి అన్నిటికి ఆల్ పర్పస్ మైక్రోఫోన్ ఇది బెస్ట్ అండి. పోర్టబుల్‌ను ఇంకా బ్యాటరీ కూడా మీకు అయిపోతుంది అనే అది లేకుండా ఇందులో ఆటో పవర్ ఆన్ ఆఫ్ ఉంది. ఇప్పుడు మీకు కొన్ని డెమోస్‌ను కొన్ని అంటే దాని యాక్చువల్ అంటే సిట్యుయేషన్‌లో ఎట్లా ఉంటుంది దాని సౌండ్ క్వాలిటీ అదంతా మీకు నెక్స్ట్ క్లిప్స్‌లో కంప్లీట్ డీటెయిల్‌గా చూపిచ్చేస్తాను. ఇప్పుడు రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్‌ని మనం అవుట్‌డోర్ కండిషన్స్‌లో చెక్ చేద్దాము. నేను ఇది సోనీ A6500 పైన హాట్ షూ పైన పెట్టాను. అంటే నా నుంచి ఒక 1/2 మీటర్ డిస్టెన్స్‌లో ఉంది. ఇంకా వీడియో మైక్ ప్రో ప్లస్‌లో మీకు గెయిన్ లెవెల్ వచ్చేసి నేను +20 dB పెట్టాను. నేను మాట్లాడేది కూడా మీడియం లెవెల్‌లోనే మాట్లాడుతున్నాను. అంటే మరీ అంత గట్టిగా కూడా మాట్లాడట్లేదు. ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది మీకు ఇక్కడ క్లియర్‌గా ఐడియా వస్తుంది. ఇంకా సరౌండింగ్‌లో కూడా చాలా అంటే అవి ఇవి డిస్టర్బెన్స్‌లు ఉన్నాయి. అవి కూడా రికార్డ్ అవుతున్నాయా లేదా అనేది మీకు తెలుస్తుంది. గాలి కూడా వస్తుంది. అంత ఎక్కువ ఏం లేదు. అయినా గాలి ఉంది. హలో మైక్ టెస్ట్ 1 2 3 చెక్. రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్ విత్ +20 dB గెయిన్ ఆన్ సోనీ A6500. హలో చెక్ 1 2 3. ఇందాక మీరు అవుట్‌డోర్‌లో చూసిన క్లిప్ నేను రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్ +20 dB అంటే గెయిన్ మ్యాక్స్ పైన పెట్టేసి సోనీ A6500 పైన కనెక్ట్ చేసి మీకు చూయించాను. యాక్చువల్‌గా ఇందులో వీడియో మైక్ ప్రో ప్లస్‌లో +20 dBలోనే అన్నిట్లో బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఉంది. కాకపోతే అందులో ఒక ప్రాబ్లమ్ కూడా ఉంది. అది +20 dB ఎంత ఎక్కువ గెయిన్ అయిపోతుందంటే మీరు ఏ కెమెరాలో ఏం చేసినా కానీ మొత్తం సౌండ్ క్లిప్ అవుతుంది. దానికోసం నేను సెపరేట్‌గా ఒకటి అంటే ఒక మెథడ్ యూస్ చేశాను రికార్డింగ్ చేయడానికి. మీకు అందుకే అంత క్లారిటీ వచ్చింది.
నేను ఫ్యూచర్ వీడియోస్లో ఆ మెథడ్ ఏం యూజ్ చేసి అట్లా +20 dB పర్ఫెక్ట్గా వచ్చేలాగా యూజ్ చేశాను అనేది మళ్ళీ ఫ్యూచర్ వీడియోలో ఇంకా చాలా టెక్నిక్స్ చూపిస్తాను నేను మైక్రోఫోన్స్ని బెస్ట్ వేలో ఎట్లా యూజ్ చేయాలనేది. ఇప్పుడైతే నేను -10 dBలో నా పానాసోనిక్ GH5కి పెట్టి కనెక్ట్ చేసేసి లో కట్ ఫిల్టర్ కూడా ఆఫ్ చేసి పెట్టాను. అంటే హై ఫ్రీక్వెన్సీ బూస్ట్ కూడా ఆఫ్ చేసి పెట్టాను. అంటే నార్మల్గా మీకు -10 dBలో ఇట్లా వస్తుంది సౌండ్ క్వాలిటీ. ఇప్పుడు నేను గెయిన్ లెవెల్ పెంచి మీకు ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు గెయిన్ లెవెల్ 0 dB తీసుకొస్తాను. హలో, మైక్ చెక్ 1 2 3. ఇది గెయిన్ లెవెల్ వచ్చేసి 0 dB. మీరు ఇప్పుడు ఇమీడియట్ మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది, అంటే అవుట్పుట్లో ఎంత తేడా వచ్చిందనేది. ఇప్పుడు సడన్గా నేను +20 dBకి మారుస్తాను. యాక్చువల్గా +20 dBలో సౌండ్ క్వాలిటీ బాగుంది, కానీ మధ్యలో +10 dB ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేది, లేకపోతే వీళ్ళు స్టెప్లెస్ గెయిన్ కంట్రోల్ ఇచ్చినా బాగుండేది. కానీ సడన్గా 20 dB అనే వరకు అది ఏ కెమెరాకి కూడా యూజ్ రాకుండా కంపల్సరీ క్లిప్ అవుతుంది. మీరు ఈవెన్ పానాసోనిక్కి పెట్టినా క్లిప్ అవుతుంది, సోనీకి పెట్టినా క్లిప్ అవుతుంది. కాకపోతే దానికి ఒక మెథడ్ అంటే సపరేట్గా నేను ఒక మెథడ్ కనుక్కున్నాను. దాంతో యూజ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అదే ట్రిక్ నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు +20 dB బూస్ట్ చేసి చూపిస్తాను. హలో, చెక్ మైక్ టెస్ట్. ఇది +20 dB. మీకు ఇమీడియట్ తెలుస్తుంది, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆల్రెడీ సౌండ్ క్లిప్ అయిపోతుంది, అంటే మీకు డిస్టార్షన్ స్టార్ట్ అయిపోతుంది. సౌండ్ క్వాలిటీ ఇందులోనే బాగుంది, కానీ కంపల్సరీ క్లిప్ అవుతుంది. మీరు ఎంత లోయెస్ట్ గెయిన్ వాడినా కానీ కెమెరాలో సౌండ్ క్లిప్ అయిపోతుంది. అది నాకు అర్థమే కాలేదు, అంటే ఇంత హై గెయిన్ ఎందుకు ఇచ్చారనేది. +10 dB ఉంటే సూపర్ ఉండేది. అయితే ఇప్పుడు నేను ఇది మళ్ళీ రిటర్న్ 0 dBకి తెచ్చేస్తాను. 0 dB. హలో, చెక్ 1 2 3. ఇది 0 dB. ఈ 0 dB పైన మీకు లో కట్ ఫిల్టర్ ఒక్కొక్క స్టెప్ ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అంటే ఫ్లాట్లో ఉంది. ఇప్పుడు అంటే నేను అస్సలు ఏం యూజ్ చేయలేదు. ఇది 75 Hz లో కట్ ఫిల్టర్. అంటే మీకు లో కట్ ఫిల్టర్ బిలో 75 Hz ఫ్రీక్వెన్సీ, అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ, మీకు ఫ్లోర్ నాయిస్, బయట ఏమన్నా లో ఫ్రీక్వెన్సీ రంబుల్ అట్లాంటి, అంటే వెహికులర్ సౌండ్స్ అవన్నీ ఉంటే వేస్ట్ డిస్టర్బెన్సెస్ అన్నీ కొంచెం కట్ అవుతాయి. మీకు ఇంకా కట్ కావాలనుకుంటే నెక్స్ట్ 150కి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు 150 చేంజ్ చేస్తాను. ఇది వచ్చేసి 150 Hz లో కట్ ఫిల్టర్ ఆన్ అయింది. అంటే మీకు ఇంకా లోవర్ ఫ్రీక్వెన్సీస్ 150 దగ్గర నుంచే కట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇదే బెటర్, ఎందుకంటే మీకు అనవసరపు వేస్ట్ డిస్టర్బెన్సెస్, రూమ్లో ఏదన్నా ఏసీ నడుస్తున్నా కానీ, లేకపోతే బయట ఏదన్నా మోటార్లు నడుస్తుంటే వాటి సౌండ్స్ అన్నీ ఇందులోకి రావు మైక్లోకి. ఆల్రెడీ ఇందులో సైడ్ నుంచి రిజెక్షన్ బాగానే ఉంది ఈ మైక్రోఫోన్లో. అంటే ఇది షార్ట్ గన్ మైక్రోఫోన్ కాబట్టి మీకు ఇటు సైడ్ రికార్డింగ్స్ అంత పెద్దగా ఏం రావు. హలో, చెక్ మైక్ టెస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హై ఫ్రీక్వెన్సీ బూస్ట్ ఆప్షన్ ఉంది కదా, 2 బటన్స్ కలిపి ప్రెస్ చేస్తే మీకు హై ఫ్రీక్వెన్సీ బూస్ట్, అంటే స్లైట్గా ట్రెబుల్ను వాయిస్లో ఇంటెలిజిబిలిటీ అంటారు, అంటే క్రిస్పీనెస్ కొంచెం పెరుగుతుంది. అది కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఈ 2 బటన్స్ అట్ ఏ టైం ప్రెస్ చేయాలి. ఇది హై ఫ్రీక్వెన్సీ బూస్ట్, అంటే మీకు ట్రెబుల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే మీకు ఆడియోలో క్రిస్పీనెస్ తేవడానికి యూజ్ వస్తుంది. ఇది మీ ఇష్టం, మీరు కావాలంటే ఇది తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్లో కూడా చేసుకోవచ్చు. హలో, చెక్ మైక్ టెస్ట్ 1 2 3. ఇదండి. ఇప్పుడు నేను సైడ్ నుంచి నాయిస్ రిజెక్షన్ ఎంత ఉందో కూడా మీకు చూపించేస్తాను. హలో, చెక్ మైక్ టెస్ట్ 1 2 3. హలో, చెక్ మైక్ టెస్ట్ 1 2 3 చెక్. హలో, చెక్ మైక్ టెస్ట్ 1 2 3 చెక్. హలో హలో హలో. ఇప్పుడు మీకు తెలుస్తుంది, అంటే ఇది షార్ట్ గన్ మైక్రోఫోన్ కాబట్టి డైరెక్ట్ ఫ్రంట్ నుంచే మీకు ఆడియో సిగ్నల్ని ఏదైనా వాయిస్ ఉంటే ఏదైనా ఉంటే ఫ్రంట్ నుంచే క్యాచ్ చేస్తుంది. ఇక్కడ బ్యాక్ నుంచి కూడా చాలా తక్కువ ఉంటుంది బ్యాక్ నుంచి క్యాచ్ చేయడము. అయితే షార్ట్ గన్ మైక్రోఫోన్స్లో అదే బెనిఫిట్ ఉంటుంది. మనకి ఏంటంటే మీరు ఎవరినైతే సబ్జెక్ట్ని షూట్ చేస్తున్నారో అక్కడదే వాయిస్ క్యాచ్ చేస్తుంది. అయితే ఇదండి కంప్లీట్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి మొత్తం డెమోను, టెస్టింగ్, ఆడియో క్వాలిటీ అంతా చూపించిన మీకు రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్. ఇది మంచి మైక్రోఫోనే, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది కాస్ట్లీ, అంటే రోడ్లో మీకు షార్ట్ గన్ మైక్రోఫోన్స్లో డిఎస్ఎల్ఆర్కి వన్ ఆఫ్ ది బెస్ట్ను లేటెస్ట్ మైక్రోఫోన్. ఇందులో మీకు బ్యాటరీస్ అయిపోయినాయి అనే ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే ఇందులో లిథియం అయాన్
చాలామంది ఆల్రెడీ వాళ్ళు ఒక బ్యాటరీ కూడా రీఛార్జబుల్ బ్యాటరీ ఇస్తున్నారు. ఒకవేళ అది అయిపోయినా మీరు మళ్ళీ AA బ్యాటరీస్ 2 వేసుకొని నడుపుకోవచ్చు. మళ్ళీ అది ఏంటంటే మీరు ఆటో పవర్ ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా ఉంది కదా, మీరు కెమెరాకి కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్ అదే ఆన్ అవుతుంది, కెమెరా స్విచ్ ఆఫ్ చేస్తే అదే ఆఫ్ అవుతుంది. అట్లా కూడా బ్యాటరీ వేస్టేజ్ ఉండదు. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి నేను చెప్పాను కదా, +20 dB బెస్ట్ క్వాలిటీ సౌండ్ తోటి ఎట్లా యూస్ చేయాలనేది అది నేను ఇప్పుడే పెట్టాను. దీని మీద ఇంకో వేరే చిన్న రీసెర్చ్ కూడా చేస్తున్నాను ఈ మైక్రోఫోన్ పైన. నేను అది కూడా కంప్లీట్ అయినాక సపరేట్ వీడియో పెడతాను అది దాని వచ్చేసి. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.